ఈ మధ్య కాలంలో ఎక్కువ రప్చర్ అవుతుందంటే పాప్కార్న్ డబ్బా సినిమా అని చెప్పేస్తుందని చెప్పేసి. కరెక్ట్ అండి, నేను కూడా ఆలోచిస్తాను. పాప్కార్న్ డబ్బా 250 వచ్చినప్పుడు నాకు కూడా అబ్బా అని అనిపిస్తుంది. చాలా పెయిన్ఫుల్. అనసూయ క్యారెక్టర్ శ్రీముఖి అనేది మీరు ఎలా చూడగలిగారు అసలు? ఆ పాయింట్ వరకు ఇంటికి బంగారం అన్న వాళ్ళు ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు. కొత్త క్యారెక్టర్ ఒక అమ్మాయి ఉంది కదా, మంజుష. ఏంటి ఆ అమ్మాయిని తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? ఆ అమ్మాయికి మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? మంజుషావి ఆ సూర్యకాంతం గారి ఇమిటేట్ చేసే రీల్స్ వాళ్ళలో ఒకళ్ళు గ్రూప్లో పెట్టడం మొదలుపెట్టారు. ఆమె ఎక్స్ప్రెషన్స్ టక్క 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 మారుతున్నాయి. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి తన రియాక్షన్ ఏంటి? అయ్యో తను దొరకట్లేదు ఫోన్లో, నాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తానే ఉంది తను. నువ్వు ఇండియాకి వచ్చేయాల్సి వస్తుందంటే అవును మ్యామ్, ఆలోచిస్తున్నాం మ్యామ్. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సీన్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆవిడ శ్రీముఖి క్యారెక్టర్ అనసూయ క్యారెక్టర్తో పోటీ పడటం అన్నీ కూడా అద్భుతంగా వచ్చినాయి. అనసూయ క్యారెక్టర్ శ్రీముఖి అనేది మీరు ఎలా చూడగలిగారు అసలు? ఆ పద్ధతిగా గెటప్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ శ్రీముఖిలో ఎలా చూడగలిగారు? ఎందుకంటే బేసిక్గా ఆ పాయింట్ వరకు ఇంటికి బంగారం అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఒక స్వీట్నెస్ ఉండాలి, ఒక క్యూట్నెస్ ఉండాలి, మనందరికీ నచ్చాలి. అండ్ శ్రీముఖిలో ఎక్కడో అది ఉందండి. అది తన చేసే వ్లాగ్స్లో కానీ తను మాట్లాడే మాటల్లో కానీ ఒక ఆప్యాయం ఉంటుంది. అండ్ చాలామంది తెలుగు వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు. సో నేను అనుకున్నాను శ్రీముఖి రియల్ లైఫ్ పర్సనాలిటీకి తను చూపించిన విధానానికి చాలా మిస్ మ్యాచ్ ఉంది. బట్ అనసూయ హ్యాస్ దట్ నైస్నెస్. బట్ ఒక చిన్న ఇప్పుడేంటి ఈవిడ నా ప్లేస్ తీసుకుంటుందా అని చిన్న ఇది కూడా ఉంది అని అనిపించింది. సో ఐ వాజ్ వెరీ ష్యూర్. అండ్ ఇంకోటి ఏంటంటే సమంత గారు వచ్చి ఆవిడ ఈ అమ్మాయిని నేను బీట్ చేయాలని అనిపిస్తే అమ్మాయి ఇంచుమించు ఒక హీరోయిన్ లాగా ఉండాలి. మీకు లుక్ కూడా ఒక హీరోయిన్ లుక్ లాగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి, మనం మెరిసిపోవాలి స్క్రీన్లో. ఆ అమ్మాయి కూడా శ్రీముఖియే యాప్ట్ అనిపించింది. సో అక్కడ మా వాళ్ళు అంటే శ్రీముఖి ఎక్స్పెన్సివ్ అయిపోద్ది, మళ్ళీ బడ్జెట్ ఇష్యూస్. సో వీ కాంట్ అఫోర్డ్, నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉన్నాయి తంది అని. పాపం తను కూడా రెమ్యునరేషన్ తగ్గించుకునే చేసింది మాకు. బట్ స్టిల్ ఇట్ వాజ్ మోర్ దెన్ వాట్ దే హ్యాడ్ ప్లాన్. నేను అన్నాను ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం వదిలేండి. 2 విషయాల్లో పోట్లాడాను. ఒకటి ఈ విషయమును, రెండవది ముత్యమంతా సాంగ్ విషయంలో. సో ఎందుకంటే రెండింటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎక్స్పెన్సివ్ అయిందా ముత్యమంతా సాంగ్? వీ హ్యావ్ టు పే కదండి. అంటే ఎందుకంటే 1965కి బిఫోర్ ఏదన్నా సాంగ్ తీసుకోండి, దీనికైతే డబ్బులు కట్టాలి. ప్లస్ మెనీ కాంప్లికేషన్స్ బికాస్ 2 డిఫరెంట్ మ్యూజిక్ లేబుల్స్. సో వీళ్ళకి ఏదన్నా మనం ఫుటేజ్ బయట పెడితే అది వాళ్ళది అవుతుంది, వీళ్ళు తక్కువ డబ్బులు ఇస్తారు, రకరకాల కాంప్లికేషన్స్ ఉండినాయి. నేను అసలు మీరు ఏమైనా చేయండి, నేను బిగినింగ్ నుంచి ముత్యాల ముగ్గులో ఆ సాంగ్ కావాలని చెప్తున్నాను. దాన్ని మైండ్లో పెట్టుకొనే మొత్తం ఫుటేజ్ షూట్ చేశాను నేను. సో నౌ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ చేంజింగ్ దట్ సాంగ్. మీకు దీనికి 10 వస్తుంది ప్లీజ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ శ్రీముఖి విల్ బ్రింగ్ ఇన్ పీపుల్ అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అనేది నేను చాలా గట్టిగా కూర్చున్నాను ఈ 2 విషయాల్లో మాత్రం. ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ దీస్ థింగ్స్ పేడ్ ఆఫ్ ఇన్ ద థియేటర్. సూపర్ అండి. థియేటర్ కదులుతున్నారు ఇప్పుడు, చాలా మంది వస్తున్నారు మా ఇంటి బంగారానికి. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ రప్చర్ అవుతుందంటే పాప్కార్న్ డబ్బా సినిమా అని చెప్పేస్తుందని చెప్పేసి. కరెక్ట్ అండి, నేను కూడా ఆలోచిస్తాను. పాప్కార్న్ డబ్బా 250 వచ్చినప్పుడు నాకు కూడా అబ్బా అని అనిపిస్తుంది. అక్కడ టికెట్ ఏమో 200 రూపాయలు ఉంది, పాప్కార్న్ డబ్బా ఒక మీడియం రేంజ్ పాప్కార్న్ డబ్బా 550 రూపాయలు అండి. చాలా పెయిన్ఫుల్ ఒక మల్టీప్లెక్స్ లో. నేను అందుకే చాలా రోజుల వరకు ప్రసాద్కి వెళ్ళేదాన్ని, ఎందుకంటే అక్కడే పాప్కార్న్ తక్కువ ఉండేది. మీ సినిమాకి సండే రోజు అక్కడ టికెట్లు దొరకలా ప్రసాద్లోనా? ఓకే, మళ్ళీ వేరే పీవీఆర్కి. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. అలా మొదలైంది, 125 రోజులు ఆడిందండి ప్రసాద్లో. అండ్ మేబీ ఇంకా దట్ వాజ్ ద లాస్ట్ టైం. అంతే, నెంబర్ ఆఫ్ డేస్ అనేది నాకు తెలిసి అప్పుడే. సో ఇప్పుడు అన్ని ఓన్లీ ఫస్ట్ వీకెండ్ ఎంత, సెకండ్ వీకెండ్ ఎంత, వీక్ డేస్ లో నిలబడిందా లేదా ఈ లెక్కలకు వచ్చేసింది. మీరు 100 కోట్లు ఎప్పుడు పోస్టర్ చూడబోతున్నాం అనుకుంటున్నారు? 150 కోట్లు ఎప్పుడు చూడబోతున్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పాలి. ఆల్రెడీ 50 ఫస్ట్ వీక్ అండ్ చూసారు, ఈ వీక్ రన్ అవుతుంది. వీకెండ్ నాకు తెలిసి మండే పడిపోద్దేమో పోస్టర్ అనుకుంటున్నా. జనాలు అది మన చేతిలో లేదు, పడినప్పుడు పడుతుందండి. ఎస్. అయితే ఈ సినిమాలో మీరు ఒక కొన్ని క్యారెక్టర్స్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. సమంత గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అండి.
సమంత గారి తర్వాత ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి ఆర్టిస్టుల వైజ్గా. కొత్త క్యారెక్టర్ ఒక అమ్మాయి ఉంది కదా, మంజుష. ఏంటి ఆ అమ్మాయిని తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? ఆ అమ్మాయికి మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? సో నా స్కూల్ ఫ్రెండ్స్, ఎందుకంటే అది చాలా పెద్ద క్యారెక్టర్. సో నాకు 4 క్లోజ్ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారండి. మేము 5 years ఏజ్ నుంచి స్కూల్ ఫ్రెండ్స్ బ్యాచ్. మాకు గ్రూప్ ఉంది. సో ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళందరూ చాలా ఓల్డ్ తెలుగు సినిమాకి ఫ్యాన్స్. సో 50s, 60s, 70s వరకు వచ్చే సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కానీ, జంధ్యాల గారి సినిమాలు కానీ, కామెడీ చాలా ఇష్టం వాళ్ళకి. అందులో సూర్యకాంతం గారికి వాళ్ళు చాలా పెద్ద ఫ్యాన్స్. సో మంజుషావి ఆ సూర్యకాంతం గారి ఇమిటేట్ చేసే రీల్స్ వాళ్ళలో ఒకళ్ళు గ్రూప్లో పెట్టడం మొదలు పెట్టారు. ఇంకా అరే భలే ఉందని చెప్పేసి వి ఆల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్ అండ్ వీ టు కీప్ డిస్కసింగ్, ఇది భలే ఉంది, అది భలే ఉంది అని మేము షేర్ చేసుకునేవాళ్ళం. సో ఈ క్యారెక్టర్ నేను కాస్టింగ్ మీద కూర్చున్నప్పుడు ఐ వాజ్ సెండింగ్ ద ఆప్షన్స్. ఇది నాకు నచ్చి ఇది బాగుందంటే నేను పంపిస్తున్నాను శామ్కి, రాజ్కి, ఇద్దరికి పంపించాను. సో అందులో మంజుష చాలా బాగుంటుంది అనిపించింది. ఒకటేంటంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ టక్క 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 మారుతున్నాయి. అండ్ సెకండ్ ఏంటంటే అచ్చమైన తెలుగు ఫేస్ అండి తను. ఒక రియలీ ప్యూర్ తెలుగు ఫేస్ అంటారు మనం. సో అలాంటి ఒక ఫేస్ చాలా రోజులైంది మనకు వచ్చి అని అనిపించింది. ఒక ఇన్నోసెన్స్, ఒక స్వీట్నెస్ ఉంది ఆ ముఖంలో. సో డెఫినెట్గా ఈ క్యారెక్టర్కి ఆ ఇన్నోసెన్స్, ఆ నెయివిటీ కావాలి. ఏమంటారు, ఫ్రెండ్ ఏం చెప్పినా నమ్మాలి, ఆ బోలాతనం కావాలండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఆ బోలాతనం మిస్ అవుతున్నాం. సో అది ఉండాలి, అప్పుడే ఆ క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. సో మంజుష ఇస్ పర్ఫెక్ట్ అని అనిపించింది. బట్ ఎనీవే ఐ స్టిల్ హ్యావ్ టు గెట్. అయితే రాజ్ గారు వాళ్ళకి చెప్తే సరే అయితే ఆడిషన్ తీసుకోండి అని చెప్పారు. సో నేను మంజుషాకి చెప్పాను, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ యూ, బట్ వాళ్ళకు ఆడిషన్ కావాలి, సో విల్ డూ అని చెప్తే తను చేసింది, పంపింది. బట్ హర్ మీటర్ వాజ్ లిటిల్ హయ్యర్. ఎందుకంటే తను బ్రహ్మానందం గారిని, సూర్యకాంత్ గారిని ఇమిటేట్ చేసి కొంచెం లౌడర్ యాక్షన్ చేస్తుంది. నేను అన్నాను అంత వద్దన్నా, అసలు నువ్వు నార్మల్ న్యాచురల్ అని చెప్పి ఆ క్యారెక్టర్ గురించి చెప్పి ఒక 2-3 చేసి టోన్ డౌన్ చేసి కరెక్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్ చేస్తే బాగుందని చెప్పారు. ఎందుకంటే బిగ్ డిసిషన్, అమెరికా నుంచి రావాలి అమ్మాయి. సో తీసుకొచ్చాము. సో ఓకే అన్న తర్వాత తీసుకొచ్చాము. ఆ తర్వాత ఐ డిడ్ అ వర్క్షాప్ విత్ హర్ ఫర్ 2 days. ఆమె లుక్ అంతా సెట్ చేయించి ఆమెతోటి 2 days టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే తను వెళ్ళి కెమెరా ఫేస్ చేసేది సమంతతోటి. సో అక్కడ నిలబడాలి ఆ క్యారెక్టర్ అమ్మాయి పక్కన. సో ఐ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ షేప్ హర్ టు గివ్ హర్ కాన్ఫిడెన్స్. ఆ 2 daysలో తను చాలా ఫాస్ట్గా క్యాచప్ చేసింది. అండ్ దెన్ వీ డిడ్ 1 test shoot విత్ హర్ అండ్ శామ్. వీ వర్ ఆల్సో టెస్టింగ్ కెమెరా లెన్సెస్. సో సెట్లోనే షూట్ చేసాము. సో ఆ రోజు కూడా తను కొంచెం కంఫర్టబుల్ అయిపోయింది సమంత గారితో. ఓకే, ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి తన రియాక్షన్ ఏంటి? అయ్యో తను దొరకట్లేదు ఫోన్లో, నాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తానే ఉంది తను. చెప్పానండి తనకి, నీ లైఫ్ మారిపోతుంది మంజు, నీకు ఈ సినిమా తర్వాత నువ్వు ఇండియాకి వచ్చేయాల్సి వస్తుందంటే అవును మ్యామ్ ఆలోచిస్తున్నాం మ్యామ్ అని అంది. అవును, ఇప్పుడు ఇండియాకి వచ్చి రావాలని ఆలోచన ప్లానింగ్ టు మూవ్ టు ఇండియా. సూపర్ అండి. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరిని ఐడెంటిఫికేషన్ అంటారా, లేకపోతే మట్టిలో మాణిక్యాలు అంటారా, ఒక్కొక్క సినిమాకి ఒక లైఫ్ దొరుకుతుంది. అలా మొదలంటే రమేష్ గారికి లైఫ్ దొరికింది, ఇట్లా ఈ సినిమాకి తనకి మంజుషకి